ప్లేట్ తెచ్చి భోజనం పెట్టు. ఏంట్రా అలా చూస్తున్నావు? పాపం భద్రం సారు తినడానికి మిగులుతుందో లేదో అనేమో మేడం. త్వరగా పెట్టు. తినకుండా అలా నామోహం చూస్తావేంటి? నువ్వు తిను. అయ్యో, మీ అందరితో కలిసి భోంచేస్తున్నాను అన్న సంతోషంలో పడి నా చేతికి గాయమైన సంగతి మర్చిపోయాను వెంకీ. పర్లేదులే, మీరు కానివ్వండి. మీరంతా తింటే నా ఆకలి తీరినట్టు అవుతుంది. మేడం, మా అందరికి బిర్యానీ తెప్పించి మీరు తినకుండా చూస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇదేం పద్ధతి కాదు మేడం. మీరు తినకపోతే మేము తినము మేడం. అవును మేడం. అవును తినము. అవును తినము. అవును తినము. అవును ఆగండి, ఆగండి, ఆగండి. నాకు మీతో తినడానికి అభ్యంతరం లేదు, కానీ నా చెయ్యి ఎలా ఉంటే ఎలా తింటాను చెప్పండి? మేడం, ఇందాక మీ చెయ్యి బానే ఉందిగా, ఇంతలోనే ఏమైంది? ఈ వెంకీనే మేడం చేతిని తలుపు సందులో పెట్టి రాక్షసంగా నలిపి పచ్చడి చేశాడు. ఆ నలగొట్టాడా? భద్రం చెప్పినట్టు ఏం లేదు. ఏదో పొరపాటుగా వెంకీ డోర్ వేస్తుండగా నేనే చూడకుండా చెయ్యి డోర్ క్యాప్ లో పెట్టాను, అంతే. అయ్యో, తెలియకుండా చేసిన మ్యాగీ మేడం తినకుండా అయిపోయిందే. అలా అవడానికి వీల్లేదు. ఇప్పుడు మనతో పాటు మ్యాగీ మేడం కూడా బిర్యానీ తినాల్సిందే. బట్ హౌ రాజు? చేతిని ఇలా చేసింది వెంకీనే అని వెంకీనే తినిపించమనడం బాగోదు కదా. పర్లేదులేండి, నేను జ్యూస్ తెప్పించుకుని తాగుతాను. లేదు మేడం, వద్దు. మీరు అనుకోకుండా చెప్పినా మీరన్నదే కరెక్ట్. వెంకీ బాయ్ అనే తినిపియాలి న్యాయం ప్రకారం. ఏమంటారు మీరందరూ? కార్మికులారా, ఏమంటారు మీరందరూ? చెప్పండి. వెంకీ బాబే తినిపియాలి, వెంకీ బాయే తినిపియాలి, వెంకీ బాయే తినిపియాలి, వెంకీ బాయే తినిపియాలి. అరే, నేను తినిపించడం ఏంటి? వదలండి. మా అన్నయ్యకి చెప్పానంటే మిమ్మల్ని వదలడు. వదలండి. ఏం చేస్తాడు మీ అన్న వస్తే? అమ్మయ్యా, ఈ బిల్స్ లో ఈ రోజు లాభం నా ఖర్చులకి. విద్య ఎలా ఉంది? తాతయ్య, 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 తాతయ్య. అమ్మా, పద్దు, ఏంటమ్మా, ఏమైంది? తాతయ్య ఎక్కడమ్మా? ఇందాకేదో పనుందని బయటకు వెళ్ళారు పద్దు. అమ్మా, వెంటనే తాతయ్యని కలవాలి. ఏమ్మా? కారు ఎక్కించరా. విద్య, విద్య. పదు, ఎవరి గురించి చెప్తున్నావు? విద్య అంటే ఏ విద్య? తను నీకు తెలియదులే అన్నయ్య. సరే, తెలీదు, ఓకే, కానీ ఎవరో చెప్పు.
విద్య ఓ మై గాడ్ అనయ్య 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 వినయ్ అమ్మా అన్నయ్య ఎందుకంత కంగారుగా వెళ్తున్నాడు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఏయ్, ఆగవే. అబ్బా, నీకు పెళ్ళైపోయిందా? నేను ఇంకా నువ్వు కుమారి అనుకున్నాను కదే. శ్రీమతివా? ఇప్పటి వరకు ఆ తాళి కనిపించకుండా లోపల దాచావంటే నీకు పెళ్ళైన సంగతి ఈ సమాజానికి తెలియదన్నమాట. పోనీ మీ తాలిబంధం మీ అన్నయ్యకి తెలుసా లేదా? నిన్ను చూస్తుంటే వాడికి కూడా తెలియనట్టే ఉంది. ఏది ఏమైనా సరే భలే మేనేజ్ చేస్తున్నావే. అనయ్య